నియర్లీ 10 days అయితే అయింది. మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్ మేబీ మన ఇండియన్ ఆర్మీ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికోసం అందరూ ఈగర్ గా వెయిట్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కన్ఫర్మ్ గా మన ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ నేవీ ఆర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ అందరు కలిసి అయితే అటాక్ అయితే కన్ఫర్మ్ గా ప్లాన్ చేస్తారు. బట్ ఆ అటాక్ అనేది ఏ రేంజ్ లో ఉంటుంది, ఎంత ఇంటెన్సిటీతో ఉంటుంది అనేది మాత్రమే ఒక చిన్న డిఫరెన్స్. బట్ మీ యొక్క రెస్పాన్స్ ఏదైతే గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో అదైతే డెఫినెట్లీ 100కి 110% అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఏదైతే 10 days వ్యవధిలో మన ఇంటర్నేషనల్ గా, ఎందుకంటే మన డొమెస్టిక్ పరంగా అయితే మొత్తం ఓవరాల్ రూలింగ్ పార్టీ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, అందరూ అయితే ఒక తాటి మీదకైతే వచ్చి ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో దానికి ఒక స్విఫ్ట్ రెస్పాన్స్ అయితే ఇవ్వాలని అయితే అందరూ ఆల్ పార్టీ మీటింగ్స్ లో కానీ వీటిలో కానీ కన్వే చేయడం అయితే జరిగింది. సో డొమెస్టిక్ గా మనకి పెద్దగా మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయో తెలియదు కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే మనం 1 or 2 డ్రాబ్యాక్స్ ఫేస్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇంటర్నేషనల్ మీడియాలో లేదా ఇంటర్నేషనల్ గా మారుతున్న పరిణామాల గురించి అయితే మనం ముందైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత ఫస్ట్ అయితే మన యొక్క బోర్డర్ సర్వేలెన్స్ ఏదైతే ఉందో, మన ఇండియన్ యొక్క ఇంటర్నేషనల్ బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా మానిటర్ చేయడానికి రానున్న 3 సంవత్సరాల్లో సుమారు 100 నుంచి 150 శాటిలైట్స్ వరకు లాంచ్ చేయబోతున్నాం లేదా చేస్తామని అయితే ఇస్రో చీఫ్ అయితే చెప్పడం జరిగింది. బట్ నన్ను కనుక అడిగితే ఈ యొక్క శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి ఆల్రెడీ 2019-20 ఆ టైంలో పుల్వామా కానీ, బాలాకోట్ కానీ, ఉరి స్ట్రైక్స్ ఇట్లాంటివి చేసినప్పుడే మనం అప్పుడే చేసి నుండి ఇంకా బెటర్ గా ఉండేది. బట్ ఇప్పటికైనా సరే నాట్ జస్ట్ శాటిలైట్స్ అంటే మనం మానిటర్ చేయడం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో కూడా ఫెన్సింగ్ కానీ, డ్రోన్స్ కానీ, లేదా ఇంకా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇట్లాంటివి ఏమైనా సరే అవన్నీ కూడా మన ఆర్మీకి లేదా మన బిఎస్ఎఫ్స్ ఇట్లాంటి అందరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం అందించగలిగితే ఇంకా బెటర్ గా వాళ్ళు పెట్రోలింగ్ చేయడం కానీ లేదైతే వాటిని మానిటర్ చేయడం కానీ అయితే చేస్తారు. సో ఇది ఒక బెస్ట్ స్టెప్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఏదైతే అంతర్రాష్ట్ర ఐక్యరాజ్య సమితి అంటారు కదా, అందులో అయితే ఇండియా పాకిస్తాన్ ని ఒక రకంగా సింగిల్ అవుట్ చేసిందనే చెప్పాలి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇక్కడ నేను హైలైట్ చేసిన చూడండి, రోగ్ స్టేట్ పాకిస్తాన్ ని ఒక రోగ్ స్టేట్ కింద అయితే వాళ్ళు దాన్ని ఏమంటారు ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని బేసిక్స్ ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఏదైతే ఉన్నారో అతను ఆస్ట్రేలియాకి చెందిన ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తుండగా ఇంటర్వ్యూర్ అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ కి ఆయన ఇస్తూ సమాధానం ఇస్తాం, మేము టెర్రరిస్ట్ ఏదైతే ఉందో టెర్రరిజం పెంచి పోషిస్తాం కదా, టెర్రరిజం సపోర్ట్ చేయడం ఇవన్నీ మేము అమెరికా కోసం లేదా అమెరికా చెప్పబట్టే లేదా వెస్టర్న్ కంట్రీస్ చెప్పబట్టే మేము చేసామని అయితే చెప్పారు. ఫస్ట్ అయితే ఆ వీడియో ఒకసారి అయితే మీరు ఒకసారి వినండి. Things cooled down then, and now again the same thing is. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that even though... No. సో ఇలా పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఓన్ గా మేము టెర్రరిజం సపోర్ట్ చేసాం లేకపోతే మేము టెర్రరిజాన్ని ఏదైతే ఉందో దాన్ని వెస్టర్న్ కంట్రీస్ కోసం లేదా అమెరికా కోసం మాత్రమే పెంచి పోషించామని ఏదైతే చెప్పారో దీన్ని ఒక ప్రెసిడెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్పిన మాటను ఒక రకంగా కోట్ చేస్తే ఏదైతే యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ అయితే ఎక్స్పోజ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇంత చేసినప్పటికీ కూడా మేబీ పాకిస్తాన్ ని మనం సింగిల్ అవుట్ అయితే చేయగలిగాం కానీ బట్ ఏదైతే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పని ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ జనరల్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. అందులో అయితే ఏదైతే మన కశ్మీర్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో TRF అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పని ఒక లష్కర్ ఏ తైబాకి చెందిన వన్ ఆఫ్ ద ఆఫ్ షూట్ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కి ఈ యొక్క వాళ్ళ క్లెయిమ్ చేశారన్నమాట, అంటే మేమే చేసాం అన్నదైతే వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. బట్ పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఫైనల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులో కనీసం రెసిస్టెన్స్ ఫ్రంట్ యొక్క నేమ్ ను కూడా యూజ్ చేయకుండా అయితే పాకిస్తాన్ అడ్డుకోవటం అయితే జరిగింది. అండ్ దీన్ని అంటే ఇది ఒక రకంగా అంటే రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే వాళ్ళు క్లెయిమ్ చేసినప్పటికీ అంటే టెర్రరిస్ట్ అటాక్స్ మేమే చేసామని వాళ్ళు చేసినప్పటికీ కూడా ఏదైతే మిగతా కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు పాకిస్తాన్ చెప్తే ఎందుకు విన్నారు అంటే
ఏదైతే మనం అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఆ ఈవినింగ్ ఆర్ మేబీ ఆ నైట్ ఒక టెలిగ్రామ్ అయితే ఒకటి వచ్చింది, మేమే అటాక్స్ చేసాం, అదే టీఆర్ఎఫ్ దగ్గర నుంచి నా మీకు చెప్పండి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ నుంచి అయితే టెలిగ్రామ్ వచ్చింది. బట్ ఏదైతే ఒక 1 వీక్ 10 days తర్వాత ఏదైతే మన ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో అది కూడా పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక రకంగా భయపెట్టేటండి. ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుంది, ఏ రకంగా అటాక్ చేస్తుంది, ఏరియాలో అటాక్ చేస్తుందా, ల్యాండ్ ద్వారా చేస్తుందా, పిఓకేలో చేస్తుందా, లేకపోతే పాకిస్తాన్ డీప్ ఇన్సర్ట్ చేస్తుంది, ఇలా ఒక రకంగా పాకిస్తాన్ ఒక రకంగా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారనమాట మన ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే మన ఇండియన్ ఆర్మీ కానీ. సో వాళ్ళు ఒక రకంగా వాళ్ళ యాంగ్జైటీ భయం చాలా ఉన్నాయి వాళ్ళ యొక్క దీనిలోనే మనకు తెలుస్తుంది. సో ఆ యొక్క భయంతో ఏంటంటే ఈవెన్ ఫస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసినప్పటికీ కూడా తర్వాత ఏదైతే టిఆర్ఎఫ్ అనే సంస్థ ఏదైతే ఉందో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళు మాకు దీనికి సంబంధం లేదు, మా యొక్క వెబ్సైట్ ని హ్యాక్ చేసి మేము చేసినట్టు ఒక ఇది పెట్టారు, అది కూడా ఇండియన్ సైబర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రమే ఇది చేశారు అనేది చెప్పారు. సో దీన్ని ఒక రకంగా ప్రూఫ్ గా పెట్టి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పుడు అంటే యునైటెడ్ నేషన్స్ అనే దాంట్లో సుమారు 190-200 దేశాలు అయితే ఉన్నాయి. బట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో పర్మనెంట్ 5 అయితే ఉంటారు, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, వీళ్ళు పర్మనెంట్ అనమాట, ఎప్పటికీ వాళ్ళు అక్కడ ఉంటారు. బట్ ఒక 10 కంట్రీస్ మట్టికి ఆల్టర్నేటివ్ బేసిస్ లో పెట్టి 2 years ఒకసారి అయితే వాళ్ళు ఎన్నుకుంటారు. ఏదన్నా ఒక్క రిజల్యూషన్ కనుక పాస్ అవ్వాలి అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పర్మనెంట్ 5 అండ్ అలాగే మిగతా 10 కంట్రీస్ అన్ని సింగిల్ టోన్ లో ఉంటే మాత్రమే ఆ యొక్క రెజల్యూషన్ పాస్ అవుతుంది. బట్ ఇందాక మీకు చెప్పినట్టు పాకిస్తాన్ దీనికి అపోజ్ చేయబట్టి మనం టిఆర్ఎఫ్ పేరుని కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రెజల్యూషన్ లో లేకపోతే ఫైనల్ స్టేట్మెంట్ లో అయితే రప్పించలేకపోయాం. బట్ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కి అసలు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఈ యొక్క ప్లేస్ ఇవ్వటం ఒక రకంగా ఒక వన్ ఆఫ్ ద వరస్ట్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ కంట్రీకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండాలి, లేకపోతే దాని యొక్క ప్లేస్ ను కూడా మనం జస్టిఫై చేసే అంత పొజిషన్ లో దాని అంత క్రెడిబిలిటీ కూడా లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అదైతే జరిగింది. ఆ తర్వాత ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఒక రకంగా ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నా దృష్టిలో అయితే ఇది ఒక రకంగా బెటర్ అనే చెప్పాలి. అండ్ ఈ యొక్క న్యూస్లు అన్ని వచ్చిన తర్వాత చాలా మంది అంటే ఈవెన్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈవెన్ సమ్ అదర్ మీడియా ఛానల్స్ లో కానీ చాలా మంది మనకి రష్యా సపోర్ట్ చేసింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేసింది అన్నాను. బట్ టు బి ఫ్రాంక్ వాగ్దానాలు లేకపోతే మాటలైతే చాలా మంది చెప్తున్నారు అండ్ అందరూ మనకి ఫర్గానే ఉన్నారు కానీ బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ నిజంగా మన ఇండియా గనక వార్ కనుక వెళ్తే ఎంతవరకు మనతో పాటు ఉంటారు, లేకపోతే ఎంతవరకు మనకి నిజంగానే సపోర్ట్ చేస్తారంటే మనం నిజంగా జెన్యున్ గా చూడాలి. బట్ ఏదైతే ఇందాక మీకు చెప్పినట్టు మన ఇండియన్ ఆర్మీకి నేవీకి ఏదైతే ఒక రకంగా ఫ్రీ హ్యాండ్ ఏదైతే ఇచ్చారో దాంతో ఆల్రెడీ మన ఇండియన్ ఆర్మీ అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఆల్రెడీ రఫేల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన వెస్టర్న్ బోర్డర్ ఏదైతే ఉందో మన పాకిస్తాన్ బోర్డర్ అయితే ఆల్రెడీ డిప్లాయ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈవెన్ ఫ్రాన్స్ ఏదైతే ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ ని ప్రొడ్యూస్ చేసే కంట్రీ దసాల్ట్ అనే కంపెనీ ఫ్రెంచ్ కి సంబంధించింది కాబట్టి ఫ్రెంచ్ గవర్నమెంట్ కి ఆఖరికి రఫేల్ యొక్క సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మన ఇండియా కంటే సోర్స్ కోడ్ అంటే మీకు అర్థమయ్యేటట్టు ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్ లాగా అనుకోండి. ఒకవేళ రేపు పొద్దున్న అంటే మేబీ ఇంకొక 1 week అవ్వచ్చు, 1 day అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, ఏదైతే మన యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో అప్పుడు మనకి ఫైటర్ జెట్స్ ఏమైనా కొత్తగా మిసైల్స్ కానీ బాంబ్స్ కానీ లేదా ఇంకైనా సమ్ అదర్ రాడార్స్ కానీ ఇన్స్టాల్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ లో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ కోడ్ అంటే సోర్స్ కోడ్ ఏదైతే ఉందో అది మన ఇండియన్ గవర్నమెంట్ లేదా మన ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలని ఆల్రెడీ కోడ్ చేశారు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫ్రాన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా అయితే లేదని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే మన ఇండియన్ రఫేల్ జెట్స్ ఎప్పుడైతే వెస్టర్న్ బోర్డర్ లోకి వెళ్ళినాయో పాకిస్తాన్ మళ్ళీ ఒక కామెడీ, ఒక యూజ్లెస్, వేస్ట్లెస్, హోప్లెస్ ఏదైతే అన్ని పాకిస్తాన్ కి ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క ఏదైతే లోకల్ మీడియా ఏదైతే ఉందో దానిలో ఒక రకంగా ఫేక్ న్యూస్, అంత ఫేక్ న్యూస్. మన ఇండియన్ రఫేల్స్ ని చూసి యాక్చువల్ చెప్పాలంటే పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ కానీ లేదా పాకిస్తాన్ యొక్క ఆర్మీ కానీ ఒక రకంగా కొంచెం బ్యాక్ అయ్యారు, లేకపోతే కొంచెం వాళ్ళు ఒక డిఫెన్సివ్ మోడ్ లో ఉండటం అయితే వాస్తవం. బట్ వాళ్ళ యొక్క చెప్పాను కదా నేను స్టార్టింగ్ నా వీడియోస్, ఇది నా 4th వీడియో ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్స్ గురించి. దాన్ని నేను నా ఫస్ట్ వీడియోని చెప్తున్నా, ఏదైతే పాకిస్తాన్ తో మనకి ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయో అవి సోన్లీ ఏదంటే ఆర్మీ అండ్ అలాగే అక్కడ ఉన్న ఏదైతే కొంతమంది టాప్ మిలిటరీ క్యాడర్ లో కానీ పొలిటికల్ క్యాడర్ లో కానీ వాళ్ళతో మాత్రమే మన యొక్క ఇదనమాట. బట్ నార్మల్ పీపుల్ ఎవరైతే కామన్ పీపుల్ పాకిస్తాన్ వాళ్ళతో అయితే మనకి ఎటువంటి రకమైన ఇష్యూ లేదు. బట్
ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ యొక్క జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్మీకి కానీ లేదా అక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్ కి కానీ వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి ఇలాంటి టైప్స్, అంటే ఆఖరికి ఇండియన్ రఫేల్ అంట పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ని చూసి ఎల్ఓసి నుంచి పారిపోయిందంట. అసలు రఫేల్ ఎందుకు పారిపోతుంది? రఫేల్ కి ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర లేదు. బట్ ఇదనే కాదు, ఈవెన్ మీకు ఇంకొక వీడియో అయితే చూపిస్తాను. ఇవ్వండి, పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ అయితే ఇవ్వండి ఒక కార్టూన్ అనే చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ కాల్ ఆఫ్ డ్యూటీ నుంచి వీటి నుంచి తీసుకొని వచ్చిన దాన్ని ఏమంటారు వీడియోస్ తీసుకొచ్చి పెట్టారు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పండి, ఒక ఎయిర్ ఫోర్స్ వాట్ ఎవర్ కంట్రీ ఇట్ మేబీ, అది ఇండియా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ప్రతి కంట్రీకి ఒక ఎయిర్ ఫోర్స్ అయితే ఉంటుంది. ఆ ఎయిర్ ఫోర్స్ కి ఒక క్రెడిబిలిటీ కానీ లేదా ఒక దానికంటే ఒక ఇంటిగ్రిటీ గానీ ఉంటుంది. అలాంటిది వీళ్ళు కొన్ని చోట్ల చూస్తే ఈవెన్ స్పేస్ ఎక్స్ యొక్క ఈ లాంచింగ్స్, ఈ దాన్ని ఏమంటారు ఈ కాల్ ఆఫ్ డ్యూటీ యొక్క ఇవి వాట్ ఎవర్ మేబీ, అంటే ఆ జనాలకి కావాల్సినట్టు వాళ్ళ ప్రోపగాండా అయితే ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. బట్ ఇంకా నమ్మే రోజులు అయితే లేదు, ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఎకానమిక్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్ గా యూజ్లెస్ థింగ్ అయితే అయిపోయింది, అదైతే కన్ఫర్మ్. అండ్ దీంతో పాటు వీటన్నిటిని కౌంటర్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నాకు సంబంధించి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవ్ అయితే చేశారు నేను కన్ఫర్మ్ చెప్తాను. ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో రూలింగ్ లో ఉన్న తాలిబాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక రకంగా కాంటాక్ట్ లోకి అయితే వెళ్ళదు. ఎందుకంటే రేపొద్దున్న ఒకవేళ మనం నిజంగానే పాకిస్తాన్ తో ఏ లెవెల్ వార్ అయినా సరే, అది మేబీ 1 వీక్ అవ్వచ్చు, 10 డేస్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, మనం పాకిస్తాన్ యొక్క ఏదైతే టోటల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం స్ప్రెడ్ చేయగలిగితే మన విక్టరీ కూడా కొంచెం సైజబుల్ గా ఉంటది అనేసి ఒక పక్కన పాకిస్తాన్, మీకు నేను మ్యాప్ లో కూడా చూపిస్తాను ఒకసారి. ఇవ్వండి, పాకిస్తాన్ యొక్క బోర్డర్ ఆఫ్ఘనిస్తాన్ తో ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్స్ తో కూడా ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యారు. బట్ తాలిబాన్ లో మనకెందుకు సపోర్ట్ చేయరు? మనకు సపోర్ట్ చేయరు. మీకు ఒక మ్యాప్ చూపిస్తాను, ఇది చూడండి. ఇది ఏదైతే మీకు కలర్ఫుల్ గా కనబడుతున్నాయి చూడండి, ఇది ఒక రకంగా ఎథ్నిక్ గ్రూప్స్ అనమాట. ఇవ్వండి, ఇక్కడ ఒక రకంగా ఈ పింక్ కలర్ లో కనబడుతున్న వాళ్ళని బలూచ్, అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళు అనుకోండి. వీళ్ళందరూ అంటే కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నారు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్, కొంతమంది ఇరాన్ లో ఉన్నారు. అలాగే ఈ గ్రీన్ కలర్ ఏరియా కనబడుతుంది, వీళ్ళు పష్తూన్స్ అంటారు. తాలిబాన్స్ పష్తూన్ జాతికి లేదా పష్తూన్ వర్గానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళ యొక్క అంటే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య లైన్ ఉంచండి, యాక్చువల్గా ఇంటర్నేషనల్ బోర్డర్, దీన్ని డ్యూరాండ్ లైన్ అంటారు. ఎలా అయితే మన ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉన్నారని రాట్ క్లిఫ్ లైన్ అంటారు, ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్నారని డ్యూరాండ్ లైన్ అంటారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరాండ్ లైన్ ని యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పాపులేషన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మా పష్తూన్ వర్గానికి లేదా మా పష్తూన్ జాతికి చెందిన వాళ్ళు, కాబట్టి ఇది కూడా మా కిందకే రావాలి, లేదా ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ యాక్చువల్గా ఇట్లా ఉండాలి బోర్డర్ అని అయితే అంటారు. దీనికోసం ఆల్రెడీ పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఈ బోర్డర్ మధ్యలో కూడా కొన్ని కాల్పులు, లేకపోతే సమ్ వాట్ అక్కడి నుంచి ఇక్కడికి కొంత మిలిటరీ గానీ అట్లాంటి వాళ్ళ దగ్గర కొన్ని స్కర్మిషెస్ లాంటివి జరగటం. సో మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మన ఇండియన్ యొక్క ఏదైతే ఫారెన్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మంచి రైట్ మూవ్ అయితే చేసింది. ఎందుకంటే రేపొద్దని మీకు చెప్పినట్టు ఒకవేళ మనం నిజంగానే ఏ పీఓకే మీదో లేకపోతే మేబీ ఆల్రౌండ్ పాకిస్తాన్ అయితే టు బి ఫ్రాంక్ అంత మనం డీప్ గా వెళ్ళకూడదు, మేబీ మనం పీఓకేలో కొంచెం పార్ట్ క్యాప్చర్ చేయగలం, మనం సైజబుల్ విన్ అని చెప్పుకోవాలి. అప్పుడు మనకి ఎట్లయితే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ నుంచి చైనా నుంచి ఒక రకంగా భయపడుతున్నామో, ఇప్పుడు పాకిస్తాన్ లో మొన్న మీకు చెప్పినట్టు ఇక్కడేమో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇక్కడేమో తాలిబాన్, ఇక్కడేమో టీటీపీ, ఇట్లాంటి వాళ్ళని కనుక మనం ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయగలిగితే మనకి కావాల్సినంత బలం అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే తెచ్చుకోవచ్చు అని అయితే నా ఒపీనియన్. అండ్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎట్ ద సేమ్ టైం అదే దారిలో అయితే వెళ్తున్నారు. బట్ ఇంత చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ అనే ఒక షేమ్లెస్ కంట్రీ, యూజ్లెస్ కంట్రీ, హోప్లెస్ కంట్రీ ఎప్పటికీ మారదని మనకు తెలుసు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి ఒక 7 days నుంచి ఏదైతే ఎల్ఓసి ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్, ఆల్రెడీ వాళ్ళు షిమ్లా అగ్రిమెంట్ దాన్ని డ్రాప్ చేశారు. కాబట్టి అసలు ఈ ఎల్ఓసి అని కానీ లేకపోతే సీజ్ ఫైర్ కానీ వీటికి ఎటువంటి రకమైన మీనింగ్ లేదు. బట్ కాకపోతే ఎల్ఓసి అనేది అయితే డిమార్కెట్ అయ్యింది కాబట్టి దానిలో వరుసగా 1 week నుంచి ఫైరింగ్స్ జరుగుతానంటే ఒక రకంగా ఇండియాని ప్రొవోక్ చేస్తున్నారు. అండ్ అలాగే ప్రొవోకేషన్ అంటే మామూలు ప్రొవోకేషన్ కాదు, ఈవెన్ పాకిస్తాన్ యొక్క ఎంపీ ఎవరైతే ఉన్నారో పల్వషా ఖాన్, ఆవిడైతే ఒక వరస్ట్, ఇంత ఏదో సినిమాలు చెప్పారు చూడండి, ఇంతకన్నా దిగజారు అన్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అనమాట. పాకిస్తాన్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఎందుకంటే ఈవిడ ఒక వీడియో చూపిస్తాను మీకు చూడండి, లాస్ట్ లో కొంచెం జాగ్రత్తగానండి. ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో, ఒక రకంగా బాబ్రీ మసీద్ అనేది
ఐ మీన్ నేను దాని మీద ఎటువంటి రకమైన స్టాన్స్ తీసుకున్నా అది ఒక రకమైన ముగిసిపోయిన అధ్యాయం. బట్ ఈవిడేం చెప్పింది, పాకిస్తాన్ పార్లమెంటులో ఒక ఎంపీ బాబ్రీ మసీదుకి మొదటి ఇటుక పెడతారంట. అండ్ అట్ ద సేమ్ టైం ఆ మసీదు పూర్తయిన తర్వాత ఫస్ట్ అజా ఇచ్చేది ఎవరైతే ఇప్పుడు సో కాల్ షేమ్లెస్ క్రియేచర్ ఎవడైతే ఉన్నాడో ఆసిఫ్ మునీర్ ఎవడైతే ఉన్నాడో, పాకిస్తాన్ యొక్క చీఫ్ ఆర్ ఆర్మీ జనరల్ ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ అజా ఇస్తాడు. ఒకసారి ఏంటంటే पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिफ मुनीर देगा. बहुत शुक्रिया. शुक्रिया जी. सेनेट అంటే ఒక రకంగా చెప్తున్నాను కదా, పాకిస్తాన్ అనే కంట్రీ ఒక రకంగా ఇండియాని ఎంత వరకు కెలకాలో లేకపోతే ఎంత వరకు వాళ్ళు ఇంకా మనల్ని రెచ్చగొట్టాలో ఆ టైప్ లోనే ఉన్నారు, ఆ మూడ్ లోనే ఉన్నారు అనేది ఓపెన్ గా తెలిసిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ప్రిపరేషన్ కూడా ఏం తక్కువలే. ఏదైతే మనం పాకిస్తాన్ యొక్క బోర్డర్ లో మనం రఫేల్ ఎలా ఇన్స్టాల్ చేసాం, లేకపోతే రఫేల్ ఆల్రెడీ మనం అక్కడ స్టేషన్ చేసాం కానీ పాకిస్తాన్ కూడా ఆల్రెడీ చైనీస్ మేడ్ హవిట్జర్ గన్లు, వాళ్ళ ఆర్మీ ట్యాంకులు అండ్ అలాగే వాళ్ళకు ఉన్నది అది బెటర్ అని నేనైతే అన్నా కానీ, బట్ వాళ్ళు కూడా బాగా ప్రిపేర్డ్ గా అయితే ఉన్నారు. అండ్ వీటన్నిటి మధ్యలో ఏదైతే ఉందో మళ్ళీ 2 వరస్ట్ న్యూస్లు వచ్చినాయి మన ఇండియాకి చెప్పాలి. ఎందుకంటే హాఫిజ్ సయీద్ ఎవడున్నాడు, లష్కర్ ఏ తైబా అండ్ ఈవెన్ ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్స్ చేసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది కూడా ఈ లష్కర్ ఏ తైబాకి ఒక రకంగా ఆప్షూట్ అనే చెప్పాలి. అలాంటి ఈ హాఫిజ్ సయీద్ గాడికి ఒక రకంగా ఈవెన్ పిఎం స్థాయిలో ఒక 4 రెట్లు సెక్యూరిటీ పెంచేశారు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా వీడిని లేపేయచ్చని ఒక ఇదన్నమాట. సో దీనికోసం వాళ్ళు ఆల్రెడీ ఈ హాఫిజ్ సయీద్ కి ఒక రకంగా ఈ సెక్యూరిటీ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క కొన్ని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటి మీద కూడా ఒక రకంగా సైబర్ అటాక్స్ కూడా ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేశారు. ఇవ్వండి, పాక్ బేస్డ్ హ్యాకర్స్ టార్గెట్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అండ్ అదర్ ఇండియన్ సైట్స్. అండ్ అలాగే ఇంకో న్యూస్ ఆర్టికల్, సైబర్ అటాక్స్ బై పాకిస్తాన్ గ్రూప్స్ బై 4 డిఫెన్స్ గ్రూప్స్ తావట్టెడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఈ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో మనం ఓవరాల్ గా అయితే వాళ్ళు ఇది అవ్వాలి, బట్ మనోళ్ళు అయితే అవ్వట్లేదు. వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ కానీ నర్సింగ్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. ఆ హ్యాక్ చేసి ఇవ్వండి ఇవి పెడుతున్నారు, హ్యాక్ చేసి ఇంకా కొన్ని మనం పెట్టకోండి నేను చూపించుకోండి కూడా ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పాకిస్తాన్ అయితే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా అయితే ట్రై చేస్తున్నారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, పాకిస్తాన్ ఇండియాని ఎట్లా రెచ్చగొట్టాలి, ఇంకా రెచ్చగొట్టి వార్ లోకి తీసుకెళ్ళాలి. అసలు వాళ్ళు చెయ్యని ఇదైతే లేదు. బట్ ఎట్ లాస్ట్ ఏంటంటే నేను మీకు ఒక రిపోర్ట్ చూపించాలనుకుంటున్నా. ఇది యాక్చువల్ గా సమ్ వెస్టర్న్ కంట్రీ రిపోర్టే. అందులో ఈవెన్ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య వార్ కనుక వస్తే 2025లో వస్తుందనే వాళ్ళు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు. ఇది ఎలా ఎంత ఎగ్జాక్ట్ గా ఎలా ప్రిడిక్ట్ చేశారని నేనైతే చెప్పలేం కానీ, బట్ వాళ్ళు ఏంటంటే ఇండియన్ పార్లమెంట్ మీద టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తే వాళ్ళ మధ్యలో యుద్ధం వస్తుంది అన్నారు. అండ్ ఆ యుద్ధం ఒకవేళ న్యూక్లియర్ అయితే ఎలా అవుతుంది ఏమవుతుంది అని పెద్ద ఒక 7 పేజెస్ రిపోర్ట్ అయితే ఆల్రెడీ పెట్టారు. బట్ ఒకవేళ నిజంగా న్యూక్లియర్ యుద్ధంకి గనక వెళ్తే ఆ న్యూక్లియర్ వార్ వల్ల ఒక న్యూక్లియర్ వింటర్ వస్తుంది, దాని వల్ల పంటలు పండవు, వర్షాలు సరిగ్గా పడవండి, అలాగే గ్లోబల్ వార్మింగ్ వస్తాయని కొన్ని రిపోర్ట్స్ అయితే ఆల్రెడీ సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ పాకిస్తాన్ రెచ్చగొడు ఇట్లాంటి సమ్ కమ్యూనిటీకి సంబంధించి బాబ్రీ మసీద్ సంబంధించి అండ్ అలాగే ఆర్మీకి సంబంధించి వాళ్ళు మన ఎల్ఓసిలో ఇంకా ఫైరింగ్స్ ని ఇచ్చేయటం, ఇవన్నీ ప్రతిదీ ఒక రకంగా రెచ్చగొడతానికి చూస్తున్నారు. బట్ మన ఇండియా మటుకి దాన్ని మీకు చెప్పినట్టు ఎవరైతే తాలిబాన్స్ ఉన్నారో ఇట్లా ఒక రకంగా మన ఇండియా సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ బట్ చేప కింద నీళ్ళగా చాలా చేస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ ని ఒకవేళ ఇప్పుడు ఏదైతే వస్తున్న న్యూస్ ఆర్టికల్స్ కనుక నిజమైతే కన్ఫర్మ్ గా 4 కాదు ఒక 5 ముక్కలైనా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. అండ్ ఈవెన్ ఈ 4 ముక్కలు చేయటం 5 ముక్కలు చేయటం అనేది పక్కన పెడితే కన్ఫర్మ్ గా మన ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ యొక్క మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఏదో న్యూ ఇయర్ కి అలారం పెట్టుకున్నట్టు ఇంకా 12 గంటల్లో ఇండియా అటాక్ చేస్తుంది, 36 గంటల్లో ఇండియా అటాక్ చేయబోతుంది, 48 గంటలు ఇంకా ఇండియా అటాక్ చేయబోతుంది. బట్ వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ఒక రకంగా ప్యానిక్ అంటే ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుంది, ఎలా అటాక్ చేస్తుంది అన్న వాళ్ళకు ఇచ్చే మనం ఒక రకంగా వెయిటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది.
సో లెట్స్ సి మన ఇండియన్ ఆర్మీ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో చూద్దాం. లెట్స్ హోప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.